చంద్రబాబుకు రాజకీయంగా మేలు జరగాలని ఆరాటపడుతోంది సునీత అంటూ కీలకమైన కామెంట్ చేశారు. అవినాష్ రెడ్డి 13,000 ఫైల్స్ చదివారని అంటోందని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని మరో థీరీ సృష్టించింది సీతక్క. అవినాష్ రెడ్డి వివేక హత్య కేసును రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఉపయోగిస్తున్నారు. అవినాష్ రెడ్డి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కోసం సునీత కారాటపడుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ అయితే వీళ్లకు నష్టమేంటి? ఎంపీ అవినాష్ రెడ్డి వాస్తవాలు బయటకు రావాలి, కేసు ట్రయల్ జరగాలని కోరుతున్నారు. మమ్మల్ని కించపరిచేలా సినిమా తీసి రాక్షసానందం పొందారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. 12 సార్లు సిబిఐ నన్ను విచారణకు పిలిచిందని, సిబిఐ డైరెక్టర్కి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా మా వెర్షన్ వినలేదంటూ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో వన్ సైడ్ విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి ట్రయల్ అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందంటూ అవినాష్ రెడ్డి సునీత ట్రయల్కు సహకరించాలంటూ కూడా వ్యాఖ్యానించారు. ఆమెకు వివేకం పెదనానికి ఒక కొడుకున్నారనే విషయం, షహన్ షా అనే ఒక కొడుకున్నారనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. మరి ఆ వారసుడికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయనకు సంబంధించిన ఆస్తి తప్పకుండా పోవాలి. మరి ఆ ఆస్తి పోవాలి కాబట్టి ఆ ఆస్తి పోకుండా ఉండడం కోసం ఇది మర్డర్ ఫర్ గెయిన్ అయ్యుండొచ్చు. మరి ఈ మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారణ చేయలేదని పొరపాటున కూడా మా సునీతకు అడగదు, సిబిఐని కానీ కోర్టును కానీ ఎవరిని అడగదు. డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి అడగదు, మర్డర్ ఫర్ గెయిన్ గురించి అడగదు. కేవలం ఇర్రెలవెంట్ ఇష్యూస్ మాత్రమే సిబిఐ ముందు లేకుంటే కోర్టు ముందు అడగడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అడగదనేది నిజంగా ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ నిజంగా లెటర్ దాచిపెట్టడం అనేది సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన వాల్యుబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది ఇట్ అకౌంట్స్ టు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. ముద్దాయిలు కావాలి వీళ్ళు. మరి ముద్దాయిలు కాకుండా ఎలా పోయినారనేది వీళ్ళకే తెలియాల. మరి ఇవన్నీ కూడా నేను మీ ముందుంచిన ఉదాహరణలు. అండ్ మరీ ముఖ్యంగా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ 2021లో ఒక పెద్ద మనిషి మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి మరి ఢిల్లీలో ఒక కీలకమైన పోస్టులో ఉండడము, ఆ పెద్ద మనిషి ఆశీస్సులతో అప్పటి సిబిఐ డైరెక్టర్ గారు నియామకం కావడము, ఆయనను మరి సునీతక్క అనేక సార్లు రెఫరెన్స్తో కలవడము, చంద్రబాబు నాయుడు గారు సునీతక్క కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా ఈ కేసును తీసుకెళ్లడము, వారికి నచ్చిన వారిని మాత్రమే సిబిఐ పిలిచి విచారణ చేసింది. ఏ లెవెల్ అంటే నేను గతంలో కూడా ఎలక్షన్స్ ముందు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా 2024 ఏప్రిల్ మాసంలో పెట్టిన ప్రెస్ మీట్ కూడా అదే నా చివరి ప్రెస్ మీటు. అప్పుడు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాను. నేను హిమకుంట్ల నన్ను విచారణకు సిబిఐ పిలిచినప్పుడు నన్ను దాదాపు 12 సార్లు విచారణకు పిలిచింది సిబిఐ. 3వసారి పిలిచినప్పుడు నేను చెప్పా, ఒక హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ రోజు మేము సీన్ ఆఫ్ క్రైమ్లో ఇంట్లో ఉన్నప్పుడు నేను పెదనాన్న డెడ్ బాడీ చూసి బయటకు వచ్చి గేట్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి దాదాపు అతనితో పాటు ఇంకొక 20-25 మంది మనుషులు ఉన్నారు అక్కడ, హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి గేటును అంటే పోలీసులకు ఫోన్ చేసినామన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగండి అని చెప్పినాం. అప్పటికి ఇంకా మా నాన్న కూడా రాలేదు సీన్ ఆఫ్ క్రైమ్కు. మా నాన్న కూడా 7:10 ఆ ప్రాంతంలో వచ్చారు. పోలీసులకు సిఐ గారికి నేనే ఇన్ఫార్మ్ చేసినాను, కొంచెం సేపు ఆగుదాము అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వివేకం పెదనాన్న చనిపోయినారు, మా సార్ చనిపోతే చూడనీరా అని కొంచెం బాధపడి గట్టిగా అరిస్తే గేటును కాలుతో తంతే నేను వదిలిపెట్టేసినాం, లోపలికి అందరూ పోయి చూడండి అని చెప్పి. ఆ రోజు నేను ఆ విషయాన్ని సిబిఐకి చెప్పినాక మళ్ళా అది నేను ఆ వ్యక్తి అతనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం కనుక్కుంటే ఆ వ్యక్తి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చెప్పినాడు. ఆ వ్యక్తి దగ్గరికి 2020లో సునీతక్క మా భర్త రాజశేఖర్ గారు వెళ్ళారంట. వెళ్ళి నువ్వు సీన్ ఆఫ్ క్రైమ్కు ఫస్ట్ పోయినోళ్ళల్లో నువ్వు కూడా ఒకడివి, నిన్ను సిబిఐ వాళ్ళు పిలుస్తారు, అక్కడ జరిగింది అడుగుతారు, వాళ్ళు అడిగిన విషయం నువ్వు చెప్పాలంటే తప్పకుండా చెప్తా, అక్కడ జరిగింది వాళ్ళు అడిగింది తప్పకుండా నాకు తెలిసినంతవరకు నేను చెప్తానమ్మా అన్నాడంట. అట్లా కాదు, వాళ్ళు అడిగినప్పుడు అవినాష్ రెడ్డి నీతో గుండెపోటు అని చెప్పినాడని చెప్పి నువ్వు చెప్పాలా అని చెప్పినారంట. ఎవరు భార్యాభర్తలు ఇద్దరు ఆయనకు. అంటే నాకు అట్లా చెప్పలేదు కదమ్మా, నేను ఎందుకు చెప్పాలి అట్లా అన్నాడంట. అంటే లేదు మా నాన్నకి ఎంతో మంచి శిష్యుడివి నువ్వు, మా నాన్నకు చాలా ఆప్తుడివి నువ్వు అట్లా చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినారు. నేను చెప్పనమ్మా, జరిగినట్టు చెప్పాలంటే ఏడైనా చెప్తాము,
మీరు చెప్పమన్నట్టయితే నేను చెప్పనమ్మా, అది అబద్ధము, నేను చెప్పనమ్మా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి నువ్వు ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళా ఒక వారం తర్వాత రెండోసారి ఆ హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి రెండోసారి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చారు. మేము చెప్పమన్నట్లే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలా, మేము ట్రైన్ చేసినట్టే, మేము ట్యూటర్ చేసినట్టే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలా సిబిఐకి అని చెప్పి ఆ వ్యక్తి మీద ఒత్తిడి తెచ్చారు. అతను రెండోసారి గట్టిగా చెప్పడంతో, నేను చెప్పను అని గట్టిగా చెప్పడంతో వాళ్ళు వెనక్కిపోవడం జరిగింది. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ మాదిరి వాళ్ళు ట్రైన్ చేసి ట్యూటర్ చేసిన విట్నెస్లను మాత్రమే సిబిఐ పిలుచుకొని, ముఖ్యంగా నేను చెప్పిన ఈ కొత్త డైరెక్టర్ నియామకం జరిగిన తర్వాత, రామ్ సింగ్ గారు వీళ్ళ చేతుల్లోకి పూర్తిగా వచ్చిన తర్వాత, సుధా సింగ్ గారిని, దీపక్ గౌర్ గారిని పూర్తిగా విచారణ నుంచి తప్పించిన తర్వాత, రామ్ సింగ్ అనే వ్యక్తి వీళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ట్యూటర్ చేసి ట్రైన్ చేసి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు తీసుకునే కార్యక్రమం వీళ్ళు చేశారనేది వాస్తవం. విచారణ పూర్తిగా తరోగా చూసిన వారికి ఎవరికైనా కూడా ఇది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా దస్తగిరి స్టేట్మెంట్లో ఇంకా అనేక విషయాలు చెప్తాడు. వివేకానంద రెడ్డి గారికి అనేక అక్రమ రిలేషన్స్ ఉన్నాయని కూడా, అక్రమ సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తాడు. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఆ కోణంలో కూడా మర్డర్ జరిగిండొచ్చు. ఆ కోణంలో పొరపాటును కూడా సునీతక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగదు, ఎప్పుడూ అడగదు ఆ కోణంలో. అంటే నేను ఆ ఆస్పెక్ట్స్లోకి, ఇండివిజువల్ ఆస్పెక్ట్స్లోకి నేను పోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను పోవడం లేదు. కానీ ఆ కోణంలో మాత్రం విచారణ అడిగిన దాఖలాలు లేవు, అడిగే ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే దస్తగిరి చెప్పిన వాంగ్మూలంలోనే క్లియర్గా ఉంది ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి. అవి ఏ రకంగా ఈ హత్యకు సంబంధమో కూడా చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా డ్రైవర్ నీరుగట్టు ప్రసాద్ చెప్పిన దాంట్లో కూడా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ అయినప్పటికీ ఆ కోణంలో ఫర్దర్ విచారణ చేయమని చెప్పి మాత్రం పొరపాటున కూడా అడిగిన దాఖలాలు లేవు. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాయి కాదు, ఇవన్నీ కూడా విచారణ జరుగుతున్నప్పుడే నేను అనేక సార్లు సిబిఐ డైరెక్టర్ గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా, ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా. కానీ మా మొర ఆలకించలే. ఎందుకంటే ఆ టైంలో సుబోధ్ జైస్వాల్ గారు పైన, కింద రామ్ సింగ్ గారు, వీళ్ళిద్దరి హయాంలో పూర్తిగా లాప్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది తప్ప ఈ విచారణలోని వాస్తవాలేంటి, అసలు మేము చేసేది కరెక్టా కాదా అన్న ఆలోచన అప్పట్లో నిజంగా జరిగిన పరిస్థితులు లేవు. కాబట్టి పూర్తిగా వన్ సైడెడ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇప్పుడు కూడా ఆమె కాండక్ట్ చూడండి, ట్రయల్ జరగకుండా ఏదో ఒక అంశం, ఏదో ఒక కారణం పెట్టి ట్రయల్ని అడ్డుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక సిల్లీ రీజన్ పెట్టి కోర్టుకు పోవడము, కోర్టు నుంచి సమ్ డైరెక్షన్ తీసుకోవడము, ట్రయల్ని అడ్డుకోవడము. బట్ మాకైతే నమ్మకం ఉంది, అంటే ఏ రోజైనా ఎప్పుడు ట్రయల్ జరిగినా కూడా దేవుని దగ్గర, దేవుని ముందు, చట్టం ముందు తప్పకుండా మా తప్పు లేదని చెప్పి, మేము క్లీన్ అని చెప్పి తప్పకుండా నిరూపించుకుంటామన్న పూర్తి ధైర్యం, విశ్వాసం, నమ్మకం మాకున్నాయనే విషయాన్ని మనవి చేస్తూ ట్రయల్ జరగడానికి సహకరించమని చెప్పి కూడా సునీతక్కను కోరుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ అంశాన్ని వచ్చే ఎలక్షన్ల వరకు దీన్ని డ్రాగ్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారికి మరింత రాజకీయ లబ్ధి చేకూర్చాలా, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప నిజంగా దీంట్లో న్యాయం కోసం పోరాటం అనేది ఎక్కడా లేదు, ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలు పక్కన పెట్టి తొందరగా ఈ కేసు ట్రయల్ జరిగి దేవుని ముందు, చట్టం ముందు దోషులెవరో తేలే విధంగా తప్పకుండా మరి సహకరించవలసిందిగా కూడా మరి అక్కను కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటిదాకా నేను అనేక అంశాలు మీకు చెప్పా. సునీతక్క వాళ్ళు లెటర్ దాచిపెట్టిన అంశం అయితేనేమి, అదేవిధంగా సౌభాగ్య పెద్దమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు నైట్ అటెండర్ను కాణిపాకం వెళ్ళమని సెలవిచ్చి పంపడం అయితేనేమి, అదేవిధంగా దస్తగిరి స్టేట్మెంట్లో ఏదైతే డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి ప్రధానంగా కీలకంగా ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, అనేక అక్రమ సంబంధాల గురించి ప్రస్తావించాడో దాని గురించి అయితేనేమి, ఇటువంటి అనేక అంశాలపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాల్సిన సునీతక్క అవేమీ అడగకుండా ఇర్రిలవెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అడుగుతూ, ఒకవైపు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా అడ్డుకుంటూ, ఆమె దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ కాకుండా, దస్తగిరికి ఎంత ఉందో లేదో నాకైతే తెలియదు కానీ సునీతక్క మాత్రం మేము హైకోర్టులో దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తే
వెంటనే హైకోర్టులో ఆమె ఇంప్లీడ్ అయ్యి లూథ్రాను పెట్టి వాదనలు వినిపిస్తుంది దస్తగిరి కోసం. ఏమిది అసలు? ఎందుకు దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ అయితే మీకు వచ్చే నష్టం ఏమిటో నాకైతే నిజంగా అర్థం కాలే. కామన్ మ్యాన్ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కేసు విషయంలో మేము గడిచిన 3-4 సంవత్సరాలుగా ఎంతోమంది మమ్మల్ని దూషించినారు, వాస్తవాలు తెలియకుండా ఎంతోమంది మమ్మల్ని దూషించినారు. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, తప్పకుండా నేను భగవంతుని కూడా గడిచిన 4-5 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నా, తప్పకుండా వాస్తవం అనేది ఒకరోజు బయటకు వస్తుంది. జస్టిస్ అండ్ ట్రూత్ విల్ డెఫినెట్లీ ప్రివైల్. ఆ రోజు మీరందరూ మమ్మల్ని దూషించిన మీ అందరూ కూడా మరి తప్పకుండా ఆ రోజు ఆలోచిస్తారు, అరే అనవసరంగా ఇంతకాలం అపార్థం చేసుకొని తిట్టినామని చెప్పి మీరు కూడా అనుకునే రోజు తప్పకుండా వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ కేసు ట్రయల్ జరగాల. అదేవిధంగా ఈ కేసు ట్రయల్ జరగడంతో పాటు ఈ కేసు ఇకపై ప్రొలాంగ్ కాకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడానికి ఈ కేసు ఫర్దర్ ప్రొలాంగ్ కాకుండా త్వరగా ఈ కేసు ట్రయల్ జరిగే దిశగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాలను, సిబిఐని, మరీ ముఖ్యంగా ఈ కేసు ప్రొలాంగ్ కావడానికి కీలక కారణమైన మా సుంతక్కను మనవి చేస్తూ ముగిస్తున్నా.